హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. రోటీ, పుల్కా, ఫ్రైడ్ రైస్, పులావ్ ఇలా దేనిలోకైనా తీసుకుని కాజు పన్నీర్ కర్రీని ఇంట్లోని రెస్టారెంట్ స్టైల్లో లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ టేస్టీ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు, అలాగే మసాలా దినుసులైన 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలను వేసుకుని వీటిని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్కలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే బాగా పండిన 3 టమాటా ముక్కలను కూడా వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలతో పాటుగా కొద్దిగా ఉప్పు చేర్చడం వలన టమాటాలు తొందరగా ఉడుకుతాయి. అలాగే ఈ కర్రీ కోసం బాగా పండిన కొంచెం గట్టిగా ఉన్న టమాటాలను ఉపయోగించినట్లయితే కూర రుచి బాగుంటుంది. టమాటాలు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ టమాటా ముక్కలన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని నీళ్లు వేయకుండా ఇదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని గ్రేవీ కోసం ఉపయోగిస్తామండి. ఇలా గ్రేవీని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవాలి. నూనె వేడయ్యి బటర్ కరిగిన తర్వాత ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకుని లో ఫ్లేమ్లో నిదానంగా జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఇలా రంగు మారిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ మిగిలిన నూనెలో 200 గ్రాముల పన్నీర్ ముక్కలను వేసుకుని లో ఫ్లేమ్లో ఈ పన్నీర్ ముక్కలను 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ని బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేస్తే ముక్కలు సాగినట్లుగా అవుతాయి. పన్నీర్లోని సాఫ్ట్నెస్ పోకుండా ఉండాలి అంటే 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని ఈ ముక్కలను కూడా ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగును వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలతో పాటుగా 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్ కర్రీస్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూరలో ఎక్కడా కూడా మీకు ఉల్లిపాయ ముక్కలు అనేవి కనిపించవండి. ఉల్లిపాయ ముక్కలను వీలైనంత చిన్నవిగా కట్ చేసుకుని వాటిని పూర్తిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే కూర కంప్లీట్ అయ్యేసరికి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కర్రీలోకి బాగా కలిసిపోతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కూర రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. వీటితో పాటుగా 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. టమాటాలను ఉడికించుకున్న తర్వాతే గ్రేవీని రెడీ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదండి. అలాగే ఈ స్పైస్ పౌడర్స్ మాడిపోకుండా ఉండడం కోసం లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ ఇలా సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఈ గ్లాస్ క్వాంటిటీ వచ్చేసరికి 200 ml వరకు ఉంటుంది. వాటర్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుని స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మూత పెట్టుకుని 5 లేదా 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన గ్రేవీలోని ఫ్లేవర్స్ అన్నీ కూడా పన్నీర్ ముక్కలకి పట్టుకుంటాయి. టమాటాలతో పాటుగా జీడిపప్పును కూడా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అడుగు పట్టుకోకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో మూత తీసుకుని కదుపుతూ ఉండాలి. ఇలా 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది. ఇలా కర్రీ రెడీ అయిన తర్వాత చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ కసూరి మేతి, ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. ఇంట్లో ఉండే పాల మీద మేగడ్ని కానీ లేదా పెరుగు మీద మేగడ్ని కానీ మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు. క్రీమ్ని వేసుకోవడం వలన కూరకి మంచి రుచి వస్తుంది.
వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకుంటే కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీని సర్వ్ చేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కర్రీని చపాతీ, పుల్కా, రోటీ, అలాగే పులావ్, ఫ్రైడ్ రైస్ లాంటి వాటిల్లో కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. ఈసారి పన్నీర్తో కర్రీ చేయాలనుకుంటే పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఈ కాజు పన్నీర్ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.